వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈరోజు వచ్చేసి మా రూమ్ టూర్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా డోర్ తీసుకొని డోర్ ఓపెన్ చేయగానే మనమైతే రూమ్లోకి ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోగానే మా డోర్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మా చిన్నోడు అన్నప్రాసన అన్నప్పుడు అప్పుడైతే మాకు ఈ ఫోటో తీసుకున్నప్పుడు బాగా నచ్చింది అనమాట. సరే ఒక ఫ్రేమ్ కట్టించుకుందాం, మంచి మెమొరీలా ఉంటుందని మేమైతే ఒక ఫ్రేమ్ అయితే కట్టించేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఈ మినియన్స్ అనమాట. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం మినియన్స్. సో అందుకని చెప్పేసి ఆయన ఈ రూమ్ వాళ్ళు కట్టించుకున్నప్పుడే పెళ్ళికి ముందే ఆ స్టిక్కర్స్ అయితే వేయించుకున్నాడు. అండ్ తర్వాత ఈ ఫ్రేమ్ వచ్చేసి మా రిసెప్షన్ అప్పుడు ఫ్రేమ్ అనమాట. ఇది మాకు బాగా నచ్చి ఇది కూడా ఒక ఫ్రేమ్ చేయించుకున్నాం. తర్వాత వచ్చేసి ఈ మిర్రర్ అనమాట. నాకైతే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మా రూమ్లో. ఈ మిర్రర్ వచ్చేసి నాకు నచ్చి నేను చాలా వెతికి పెట్టించుకున్నాను. మా రూమ్ కొంచెం చిన్నదన్నమాట, తక్కువ స్పేస్ ఉంటుంది. సో మనము డ్రెస్సింగ్ టేబుల్ అలాంటివి పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే మిర్రర్ పెట్టించాను. అండ్ దీనికి వెనుక లైటింగ్ వచ్చేసి మా ఐడియా అనమాట. మేము వెళ్ళి ఆ లైటింగ్స్ తీసుకొని వచ్చి మేమే సెట్ చేసుకున్నాం. జస్ట్ మిర్రర్ మాత్రమే పెట్టించామన్నమాట. దాని వెనకాల లైటింగ్ మాత్రం మేమే పెట్టేసుకున్నాము. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం. తర్వాత వచ్చేసి మా పైన సీలింగ్ అందరి ఇంట్లో ఉన్నట్టే మామూలుగా ఫాల్ సీలింగ్ అండ్ ఫ్యాన్ అయితే ఉంటుంది పైన వచ్చేసి. తర్వాత వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్ ఇది కూడా ఏంటంటే, ఇది మాది కొంచెం చిన్న స్పేస్ అని చెప్పాను కదా. ఈ చిన్న స్పేస్లో వచ్చేసి ఇలా నేనైతే అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ర్యాక్ అనమాట. ఈ ర్యాక్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది కంపల్సరీగా. ఇది వచ్చేసి నేనంతా కూడా ఒక ఆర్గనైజర్గా వాడుకుంటాను. పైన వచ్చేసి స్ప్రే బాటిల్స్ అవన్నీ మేము డైలీ యూజ్ చేసేసి ఉంటాయి. తర్వాత సెకండ్ దాంట్లో వచ్చి మా హస్బెండ్ వాచెస్ అలాంటివి అప్పుడప్పుడు వాడేవి అవి అయితే ఉంటాయి. తర్వాత జ్యువెలరీ అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బెడ్ ల్యాంప్ అనమాట. కాకపోతే మా చిన్నోడు పైన ల్యాంప్ విరగొట్టేశాడు, దాన్ని అయితే ఇలా వాడుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఈ పికాక్ ఫెదర్. ఇది వచ్చేసి ఒరిజినల్ పికాక్ది. ఒకసారి మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇస్తే తీసుకొచ్చాడనమాట. నాకు ఇది బాగా నచ్చి నేనైతే ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ ఇదంతా బాగుంటుంది. తర్వాత ఈ ఖాళీ స్పేస్లో ఫ్రేమ్స్ పెడదామని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. బట్ నాకు నచ్చిన ఫ్రేమ్స్ దొరకలేదు. దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాను. అండ్ అటు సైడ్ కూడా మినియన్సే. సో మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పాను కదా. తర్వాత వచ్చేసి డోర్కి రైట్ సైడ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక హ్యాంగర్ ఉంటుంది, దానికి నా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. సో ఖాళీగా ఉంటుంది కాబట్టి మా హస్బెండ్ బెల్ట్స్ అండ్ హ్యాంగర్స్. పైన ఆ ఫోటో వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా అత్తమ్మ, మామయ్య, మా మరిది, మా హస్బెండ్ చిన్నప్పుడు అనమాట. అది ఆ ఫోటో ఒకటి నాకు నచ్చిందని చెప్పి మా రూమ్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఈ క్లాక్ వచ్చేసి మా మ్యారేజ్లో సంథింగ్ నా ఫ్రెండ్స్ ఎవరు అయితే గిఫ్ట్ ఇచ్చారు, నాకు ఎగ్జాక్ట్ నేమ్ ఐడియా లేదు. సో అది కూడా మాకు బాగా నచ్చిందని చెప్పేసి మా రూమ్లో అయితే పెట్టుకున్నాము. ఇక్కడ కొంచెం ఎంటీ స్పేస్ ఉందని చెప్పేసి నేనైతే ఇది కొంచెం రూమ్ డెకోర్కి బాగుంటుందని చెప్పి మీషోలో తీసుకున్నాను. అండ్ ఈ కింద చూస్తే మాత్రం ఇవి వచ్చేసి మసాజర్లు అనమాట. ఈ ఫస్ట్ వన్ అగారోది వచ్చేసి లెగ్ మసాజర్. ఇది మా హస్బెండ్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఆయన జిమ్కి వెళ్ళి రాగానే అలా యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఇది వచ్చేసి 7-in-1 మసాజర్ అనమాట. రీసెంట్గా నేను నుమాయిష్లో తీసుకున్నాను. దీని మీద నేనైతే ఒక షార్ట్ చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లెగ్స్ మసాజర్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది అసలు. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ 5,000 అలా పడింది మాకు అప్పుడు. తర్వాత కొంచెం సైడ్కి వచ్చేస్తే ఇక్కడంతా కూడా మా బట్టలు అవన్నీ అయితే ఉంటాయి, షెల్ఫ్స్. ఫస్ట్ ఇదంతా కూడా ఫస్ట్ ఈ రో షెల్ఫ్స్ అన్నీ కూడా బట్టలు, తర్వాత పైన కూడా కొన్ని వస్తువులు అలా అయితే పెట్టాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నా సెల్ఫ్ అనమాట ఇది. ఇందులో వచ్చి ఫస్ట్ నా శారీస్, తర్వాత పక్కన డ్రెస్సెస్, కుర్తా సెట్స్, కింద లంగావని అలా ఒక్కొక్కటిగా నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటాను. కిందది వచ్చేసి నార్మల్గా స్టోరేజ్కి, పక్కన ఒక హ్యాండ్ బ్యాగ్. ఈ సెల్ఫ్ మొత్తం వచ్చేసి మా హస్బెండ్ అనమాట. ఆయన బట్టలు అవే ఉంటాయి అనమాట మొత్తం వచ్చేసి. తర్వాత ఈ కింద సెల్ఫ్లో వచ్చి సగం అయితే మా చిన్నోడు బట్టలు ఉంటే ఇంకో సగం వచ్చి మా హస్బెండ్వి నాయి కొన్ని ఉంటాయి. అండ్ దాని పక్కన వచ్చేసి బుక్స్ సంథింగ్ ఏవో ఉంటాయి అనమాట, అవి కొన్ని ఉంటాయి. తర్వాత వచ్చేసి
ఈ విండో దగ్గర స్పేస్ అనమాట. ఇక్కడ ఒక చిన్న సెల్ఫ్ లాగా ఉంటుంది మా విండో దగ్గర. సో అక్కడ వచ్చేసి మా చిన్నోడు నెబ్యులైజర్ అండ్ వాడు కొన్ని మెడిసిన్స్, లోషన్స్, పౌడర్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మా చిన్నోడైతే ఒకటే అల్లరి చేస్తూ ఉన్నాడు నేను వీడియో తీస్తూ ఉంటే. తర్వాత వచ్చేసి ఇది మా ఏసీ అనమాట. ఇది మేము వచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేపించాము. తర్వాత ఇది వచ్చేసి మా వాష్రూమ్. మా ఇంట్లో అందరి రూమ్స్లో ఎవరి వాష్రూమ్ వాళ్ళకి అటాచ్ అయ్యి ఉంటుంది. సో అందరి అటాచ్ వాష్రూమ్స్ అన్నమాట. ఇది వచ్చేసి మా వాష్రూమ్ అండ్ మా బట్టలు పెట్టుకునే ఏరియా. మా రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది, అంటే స్పేస్ కొంచెం చిన్నగా ఉన్నా మేము ఎక్కడిదక్కడైతే నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను. సో ఈ పైన వచ్చేసి అన్నీ కూడా కొన్ని అయితే అవసరమైనవి అండ్ కొన్ని అనవసరమైనవి కూడా ఉన్నాయి. బట్ అవన్నిటిని కూడా ప్యాక్ చేసేసి పైన అయితే పెట్టేశాను. చిందరవందర ఉంటే మంచిగా అనిపివ్వదని నీట్గా అయితే ఆర్గనైజ్ చేసి పైన పెట్టేశాము. సో మొత్తానికి ఇది వచ్చేసి మా వాష్రూమ్ అండ్ దాని ముందు మా బట్టలు పెట్టుకునే సెల్ఫ్స్. తర్వాత వచ్చేసి ఇది మా బెడ్ అనమాట. ఈ బెడ్ వచ్చి మా పెళ్ళైన కొత్తలో మా మమ్మీ వాళ్ళు పెట్టారనమాట. వాళ్ళు మనీ ఇచ్చారు, మేమే తీసుకున్నాం రాయల్ ఓక్లో. మాకు అరౌండ్ వచ్చేసి 65 to 70 ఆ మధ్యలో అయితే పడింది. మాకు మ్యాట్రెస్కి తర్వాత బెడ్కి రెండింటికి కలిపి అంత అమౌంట్ అయితే పడింది. మేము రూమ్ చిన్నది కాబట్టి కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉన్న బెడ్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మా హెడ్ దగ్గర స్టోరేజ్. సో అక్కడ అన్నీ కూడా హెయిర్ డ్రయర్, హెయిర్ స్ట్రైట్నర్ అలాంటివి స్నాక్స్ అవన్నీ అయితే అక్కడ పెట్టేసుకుంటాము. తర్వాత ఇది వచ్చేసి మా మ్యాట్రెస్ అనమాట. కొంచెం స్ప్రింగ్స్ ఎక్కువ ఉంటాయి. మేము దీన్ని చూస్ చేసుకున్నాం ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుందని. తర్వాత సెకండ్ స్టోరేజ్ వచ్చేసి మా బెడ్లో వచ్చి కింద అనమాట. ఇది కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది స్టోరేజ్కి, చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది దీనికి. సో ఇదంతా కూడా కింద మా పెళ్ళప్పుడు నా రిసెప్షన్ లెహంగా, కొన్ని వేసుకొని బట్టలు, ఫైల్స్, అవి ఇవి మా చిన్నోడు కొన్ని వస్తువులు అవన్నీ కూడా అందులో అయితే పెట్టేస్తాను. ఎక్కువ తీయనివి పెడతాను ఎందుకంటే ఎప్పుడు ఊరికే తీస్తే బాగోదని చెప్పేసి. మొత్తానికి ఇదైతే మా రూమ్ టూర్ అనమాట, కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఫుల్ హోమ్ టూర్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.